life process, criteria to decide whether something is alive. సో ఏదైనా లైవ్లో ఉందని అది బతుకుందని ఎలా తెలుస్తుంది అంటే అది మూవ్ అవుతే తెలుస్తుంది. అంటే ఎలా మూవ్ అవ్వాలి, ఎవరి హెల్ప్ తీసుకోకుండా దానంతటా అదే మూవ్ అయితే అది లైవ్లో ఉందని చెప్తాం బాడీ మూమెంట్స్ని బట్టి. మరి బాడీ మూమెంట్స్ని బట్టి ఒకలా చెప్పొచ్చు. ఇంకోటి ఇన్సైడ్ ద బాడీలో కూడా కొన్ని ప్రాసెస్ జరుగుతాయి సెల్స్లో. ఇంకొకటి ఇక్కడ ఇచ్చారు చూడండి. Some movements are easily visible like the movements of the body. Some movements are not easily visible like molecular movements. The molecular movements in the cells and tissues is necessary for all life process. అంటే టిష్యూస్ లో సెల్స్ లో కొన్ని మాలిక్యులర్ మూమెంట్స్ అనేవి మనకి కనిపించవు. ఓకేనా? సో అవి లైఫ్ ప్రాసెస్ కి చాలా హెల్ప్ఫుల్. ఓకే, ఆ మూమెంట్స్ గురించే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. రైట్, life process are the basic process in living organisms which are necessary for the maintaining their life. The basic life process are nutrition, respiration, transportation and excretion. Okay na? సో ఈ 4 ప్రాసెస్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలం. రైట్, ఇందులో ఏదైనా ఒకటి ఆపేయండి ఉంటామా? ఉండలేం కదా. న్యూట్రిషన్, ఫుడ్ తీసుకోకుండా ఉండగలం. ఎన్ని రోజులు ఉండగలం? మహా అంటే ఒక 1 మంత్ ఉంటాం. సో ఆ తర్వాత ఉండాలి. రెస్పిరేషన్, మీరు ఆక్సిజన్ తీసుకోకుండా ఒక 1 మినిట్ వరకు మీరు 1 మినిట్ అంటే బ్రీత్ ఆపేసి అట్లా ఉండొచ్చేమో. బట్ ఒక 4 మినిట్స్ వరకు ఆపేస్తే మొత్తం మన లైఫ్ ఆగిపోతుంది. రైట్, నెక్స్ట్ ఈ న్యూట్రిషన్ రెస్పిరేషన్ జరగాలంటే మెయిన్గా బాడీలో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉండాలి. సో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? సో రెస్పిరేషన్ అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద న్యూట్రిషన్? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ బై అన్ ఆర్గానిజం అండ్ ఇట్స్ యూటిలైజేషన్ బై ద ఫుడ్ యూటిలైజేషన్ బై ద బాడీ ఫర్ లైఫ్ ప్రాసెస్. అంటే ఫుడ్ తీసుకునే ప్రాసెస్ని న్యూట్రిషన్ అంటాము. ఈ న్యూట్రిషన్ బాడీకి ఎందుకు యూజ్ అవుతుందంటే మిగతా లైఫ్ ప్రాసెస్ జరగాలి అంటే ఫస్ట్ ఆ న్యూట్రిషన్ తీసుకోవాలి. Respiration, it is a process by which food is burned in the cells of the body with the help of the oxygen and release energy. And this reaction takes place in the mitochondria. మైటోకాండ్రియాలో ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత ఫైనల్ ఫామ్లోకి చేంజ్ అవుతుంది. ఏంటి ఆ ఫామ్? అది కార్బోహైడ్రేట్స్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్, amino acids are converted into proteins are converted into amino acids and glycerides, and fats are converted into proteins are converted into amino acids, fats are converted into fatty acids and glyceride. ఈ ఫైనల్ ఫామ్, ఈ డైజెస్టివ్ ఫామ్ ఆఫ్ ద ఫుడ్ ఏదైతే గ్లూకోజ్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ బ్లడ్ స్ట్రీమ్లో కలిసి ఎక్కడికి వెళ్తాయంటే బాడీలో ఉన్న ప్రతి సెల్కి రీచ్ అవుతాయి. ఓకేనా? సో సెల్లో ఏముంటుంది? మైటోకాండ్రియా ఉంటుంది. సో మైటోకాండ్రియాలోకి ఆక్సిజన్ కూడా కావాలి. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ రెస్పిరేషన్ ప్రాసెస్లో ఆక్సిజన్ వస్తుంది. డైజెషన్ ప్రాసెస్లో మనకి ఫుడ్ వస్తుంది. ఈ ఫుడ్ అండ్ ఆక్సిజన్ మైటోకాండ్రియాలో బర్న్ అయ్యి ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేది వేరియస్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది. అంటే మనం బాడీ గ్రోత్ అవ్వాలి అండ్ బాడీలో ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా వర్క్ చేయాలంటే వాటికి కూడా ఎనర్జీ కావాలి. సో వాటికి సప్లై అవుతుంది ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్. It is a process by which food, oxygen, water, waste products are carried from one part of the body to the other. Transportation లో మెయిన్గా బ్లడ్ అన్నమాట. సో బ్లడ్ ఏం చేసుకుంటుందంటే డైజెస్ట్ అయిన ఫుడ్ని సెల్స్లోకి సప్లై చేస్తుంది. అలాగే ఆక్సిజన్ని కూడా లంగ్స్ నుంచి సెల్స్లోకి సప్లై చేస్తుంది. అలాగే సెల్స్లో ఒకసారి ఎనర్జీ క్రియేట్ అయిన తర్వాత వేస్ట్ ప్రొడక్ట్స్ జనరేట్ అయితే లైక్ CO2, కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ వేస్ట్. నైట్రోజన్ వేస్ట్ అంటే తెలుసు కదా, అది యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. సో ఇవన్నీ కూడా బ్లడ్ అనేది ఆ వేస్టేజ్ అన్నింటినీ క్యారీ చేస్తుంది. ఓకే, సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్కి ఇచ్చేస్తుంది. లంగ్స్ ఇచ్చిన ఆక్సిజన్ని మళ్ళీ సెల్స్కి ఇచ్చేస్తుంది. ఓకే, సెల్స్లో కొంచెం వేస్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా. ఏంటి ఆ వేస్ట్ అంటే కార్బన్ డైఆక్సైడ్. ఎలా ఫామ్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్? ఫుడ్ అంటే ఏంటి? గ్లూకోజ్ అంటే ఏంటి? కార్బన్ ఫామ్ కదా. కార్బన్ ఆక్సిజన్స్లో బర్న్ అయితే ఏం రిలీజ్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ వేస్ట్, మన బాడీలో వేస్ట్ ప్రోడక్ట్. అది ఎవరు క్యారీ చేస్తారు? బ్లడ్ త్రూ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో క్యారీ అవుతుంది. బ్లడ్ అనేది ఆ CO2ని బైండ్ చేసి ఎక్కడికి ఇచ్చేస్తుంది? లంగ్స్కి ఇచ్చేస్తుంది. లంగ్స్ నుంచి అది బయటకు వచ్చేస్తుంది తర్వాత రెస్పిరేషన్ ప్రాసెస్. ఓకే, తర్వాత ఇంకొకటి నైట్రోజన్ వేస్టేజ్ కూడా ఉంటాయి. అవి కూడా ఏం చేస్తే ఆ బ్లడ్ ఏం చేస్తుంది? ఆ నైట్రోజన్ వేస్ట్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? కిడ్నీస్కి తీసుకెళ్తుంది. సో కిడ్నీస్ అనేవి అంటే ఈ యూరిన్ ప్రాసెస్లో యూరిన్ ద్వారా బయటకి ఎక్స్క్రీట్ చేయబడుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రాసెస్ అనేది మనకి ఎక్స్క్రీషన్. వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నిటిని బయటకు పంపించేది, బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా బయటకు పంపించడాన్ని ఎక్స్క్రీషన్ అని అంటాం. ఇట్ ఈస్ అ ప్రాసెస్ బై విచ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ.
ఓకే, సో దీస్ ఆర్ ద ప్రాసెస్. వీటి గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటాం. ఓకే, సో నౌ యూ నోట్ ఆన్ దిస్. Nutrition is the process of taking food by an organism and its utilization by the body to build the body for growth, to repair the damaged parts of the body and for the energy. సో న్యూట్రిషన్ ప్రాసెస్ లో ఫుడ్ తీసుకుంటాం కదా, ఆ తీసుకున్న ఫుడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ అయిన ఎనర్జీ బాడీని బిల్డ్ చేయడానికి, గ్రో అవ్వడానికి, అండ్ బాడీలో టిష్యూస్ డ్యామేజ్ పార్ట్స్ని రిపేర్ చేయడానికి, అండ్ బాడీ గ్రో అవ్వడానికి, అండ్ బాడీకి కావాల్సిన ఎనర్జీ ఇవ్వడానికి ఈ న్యూట్రిషన్ అనేది యూజ్ అవుతుంది, రైట్? So life on earth depends on the carbon based molecules, and most of the food are also carbon based molecules. The outside raw materials used by living organisms are food, water and air. మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ అంతా కూడా కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్, గ్లూకోజ్ ఫామ్ C6H12O6 ఫామ్ లోనే ఉంటుంది. సో కార్బన్ బేస్డ్ ఫుడ్ ని మనం తీసుకుంటున్నాము. ఓకే, దెన్ ఇందులో మనకి టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ లో, అదే మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ లో మెయిన్లీ వి హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్స్ అండ్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్స్. So there are autotrophic foods. So in the autotrophic nutrition, in which organisms prepare their own food from simple inorganic substances like carbon dioxide and water in the presence of sunlight and chlorophyll. అంటే photosynthesis process లో plants తన ఫుడ్ ని తానే తయారు చేసుకుంటుంది. ఎలా అంటే ఫ్రమ్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్. ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. ఇవన్నీ కూడా ఉంటేనే మనకి ఫోటోసింథసిస్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, so next one, all green plants and some bacteria are the examples for the autotrophic. Okay, heterotrophic nutrition in which organisms get their food directly or indirectly from the plants. And the animals కొన్ని direct గా plants నుంచి food తీసుకుంటే, కొన్ని indirect గా తీసుకుంటాయి. So types of heterotrophic nutrition. How many types of heterotrophic nutritions we have? Mainly three types. Those are saprophytic, parasitic and holozoic. Next, saprophytic nutrition means in this nutrition in which organisms get their food from the dead and decaying organisms. అంటే ఇందులో ఉన్న ఆర్గానిజమ్స్ ఫుడ్ ని ఎక్కడ నుండి తీసుకుంటాయంటే ఆల్రెడీ డీకే డెడ్ అయిన ఆర్గానిజమ్స్ నుంచి ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. దే బ్రేక్ డౌన్ ద ఫుడ్ మెటీరియల్ అవుట్ సైడ్ దేర్ బాడీ అండ్ దెన్ అబ్జర్వ్. సో అవి ఫుడ్ ని ఎలా మనం ఏం చేస్తాం, ఫుడ్ ని తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ డైజెస్ట్ అయ్యి అప్పుడు యూటిలైజ్ అవుతుంది. ఇవేం చేస్తాయి, బయటే వాటిని డైజెస్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి అప్పుడు అబ్జర్వ్ చేసుకుంటాయి. అర్థమవుతుందా? సాప్రోఫైటిక్ న్యూట్రిషన్స్ లో ఇందులో ఉన్న ప్రతి ఆర్గానిజం కూడా ఫుడ్ ని బయటే డీకే చేసి డైజెస్ట్ చేసి ఆ తర్వాత అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ ద సాప్రోఫైటిక్ న్యూట్రిషన్స్ ఇక్కడ ఇచ్చారు. మష్రూమ్ తింటారు కదా, కర్రీస్ చేసుకుంటారు కదా. సో ఇవన్నీ కూడా డెడ్ బాడీస్ నుంచి ఫుడ్ ని తీసుకుని అబ్జర్వ్ చేసుకుని పెరుగుతాయి, రైట్? డెడ్ అండ్ డీకే ఆర్గానిజమ్స్ నుంచి. మష్రూమ్, బ్రెడ్, మోల్డ్, ఈస్ట్, సమ్ అండ్ బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఫర్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఓకే, వాట్ ఈస్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్? ఇందులో ఆర్గానిజం ఫుడ్ ని ఎలా తీసుకుంటాయి? ఫ్రమ్ డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిజం. సో ఎలా అవి డైజెస్ట్ చేసుకుంటాయి అంటే బయట. దే బ్రేక్ డౌన్ ద ఫుడ్ outside their body and then absorb. ఫుడ్ ని బయటే డైజెస్ట్ చేసి ఆ తర్వాత అబ్జర్వ్ చేసుకుంటాం. మనం ఏం చేస్తాం, ఫుడ్ తీసుకున్నాక లోపలికి వెళ్ళిన తర్వాత డైజెస్ట్ ఆ తర్వాత అబ్జర్వ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ అ పారాసైటిక్ న్యూట్రిషన్. సో ఇట్ ఈస్ అ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజం గెట్ దేర్ ఫుడ్ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజం దట్ ఈస్ హోస్ట్ వితౌట్ కిల్లింగ్ దెమ్. మీకు కొన్ని చిన్నపిల్లల్లో టాయిలెట్ వెళ్ళినప్పుడు పడుతుంటాయి కదా కొన్ని పురుగులు, వాటిని ఏమంటారు? నులి పురుగులు అంటారు కదా. ఓకే, సో అవి ఏం చేస్తాయంటే హోస్ట్ లోకి వెళ్తాయి కదా, హోస్ట్ కి ఎటువంటి అంటే ఏం చేయవు, వాటిని ఏం చేయవు. అండ్ ఈ బాగు తీసుకున్న ఫుడ్ అంతా కూడా అవి ఏం చేస్తాయి, అబ్జర్వ్ చేసుకుని అందులో పెరుగుతుంటాయి, గ్రో అయినా. అవి గ్రో అవ్వడం వల్ల పొట్ట ఉబ్బినట్టు అయిపోయి పెయిన్ వస్తుంది. బట్ అవి ఏమి మనల్ని ఏం చేయవు. బట్ వాటి యొక్క పాపులేషన్ పెరగడం వల్ల మనకి స్టమక్ ఇలా చాలా లావుగా అయిపోయి కొంచెం పెయిన్ వచ్చి అప్పుడు మనం డాక్టర్ కన్సల్ట్ అయితే అప్పుడు తెలుస్తుంది. అది మీకు ఒక టాబ్లెట్ కూడా ఇస్తారు స్కూల్లో. ఆ టాబ్లెట్ తీసుకుంటే మీకు ఇప్పటికైనా క్లియర్ అయిపోతుంది. సో ఇది పారాసైటిక్ న్యూట్రిషన్స్ లో ఏమవుతుందంటే ఈ ఆర్గానిజమ్స్ హోస్ట్ లోకి వెళ్తాయి, అంటే ఇంకొక లివింగ్ ఆర్గానిజమ్స్ లోకి వెళ్తాయి. ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉన్న ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఏదైతే దేంట్లో వెళ్తే మన బాడీలోకి వెళ్ళినప్పుడు మన బాడీకి ఎటువంటి హార్మ్ చేయవు అవి. బట్ మన బాడీకి మనం తీసుకున్న ఫుడ్ ని వాటిలో కొంత అవి కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. అలాంటి న్యూట్రిషన్స్ ఏమనాలి, పారాసైటిక్ న్యూట్రిషన్స్ అని అంటాం. So parasitic nutrition is a nutrition in which organism get their food from the living organisms. అంటే
ఫుడ్ ఎక్కడ నుండి తీసుకుంటాయి, ఇంకొక లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి తీసుకుంటాయి వితౌట్ కిల్లింగ్. ఎగ్జాంపుల్ కస్కుటా, ఆర్చిడ్స్, టిక్స్, లైస్, లీచెస్, roundworm, tapeworm, plasmodium. These are the examples for the parasitic nutrition. గుర్తు పెట్టుకోండి, ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటే హోలోజోయిక్ న్యూట్రిషన్స్ కి ఎగ్జాంపుల్ హ్యూమన్స్, యానిమల్స్, ఇవన్నీ కూడా హోలోజోయిక్ న్యూట్రిషన్స్ కి ఎగ్జాంపుల్. And in this nutrition, organisms take food directly and then digest and absorb it. ఫుడ్ ని మనం డైరెక్ట్ లోపల తీసుకున్న తర్వాత డైజెస్ట్ అయ్యి ఆ తర్వాత అబ్జర్వ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి వీటికి? అమీబా, పారామీషియం, బర్డ్స్, ఫిషెస్, హ్యూమన్స్, etc. And this is about nutrition and modes of nutrition. How many modes of nutrition we have? Two types. What are those? Autotrophic nutrition. What are the examples for the autotrophic nutrition? Plants. Okay. And how the plants prepare their food? By which process? Photosynthesis process. What are the materials are required to do the photosynthesis? Water, carbon dioxide, sunlight, and chlorophyll. So carbon dioxide and water in presence of chlorophyll and sunlight, it will convert into food. Okay. All plants are example. All green plants are example for the autotrophic nutrition. రైట్. గ్రీన్ ఉండాలి, గ్రీన్ ఉంటేనే అవి ప్లాంట్స్ కి ఫుడ్ తయారు చేసుకోగలుగుతాయి. ఎందుకంటే క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ అది? గ్రీన్ కలర్ పిగ్మెంట్. అండ్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్స్ అంటే ఏంటంటే వాట్ ఈస్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏం చెప్తారు? ద ఆర్గానిజమ్స్ విచ్ గెట్ ఫుడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ద ప్లాంట్స్, ఫ్రమ్ ప్లాంట్స్ పైన డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా డిపెండ్ అయ్యే వాటిని heterotrophic nutritions antaru. How many types of heterotrophic nutritions we have? Three types. What are those? Saprophytic nutrition, parasitic nutrition, holozoic nutrition. Saprophytic nutrition ante enti? Ivi mushroom gurtu pettukondi. Mushroom em chestadante dead and decaying organisms దగ్గరలో ఉన్న ఫుడ్ ని అది ముందే డైజెస్ట్ చేసి ఆ తర్వాత అబ్జర్వ్ చేసుకొని గ్రో అవుతుంది. ఓకే. సో సాప్రోఫైటిక్ న్యూట్రిషన్స్ లో ఈ ఫుడ్ ఎక్కడ నుండి వస్తుంది అని అడిగితే, సో ఇట్ గెట్ ఫుడ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిజమ్స్. డీకే అంటే డికంపోజ్ అవుతుంటుంది, అప్పుడప్పుడు స్మెల్ కూడా వస్తుంటుంది. అలాంటి ఆర్గానిజమ్స్ నుంచి ఇవి ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. దే బ్రేక్ డౌన్ ద ఫుడ్ మెటీరియల్ అవుట్ సైడ్ దేర్ బాడీకి అవుట్ సైడ్ ఫుడ్ ని డైజెస్ట్ చేసి ఆ తర్వాత తిరిగి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకేనా? సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద సాప్రోఫైటిక్ న్యూట్రిషన్స్? Mushroom, bread mold, yeast, some bacteria. Okay, mushroom, bread mold, yeast, some bacteria. Yeah, yeast bacteria అనేది ఎట్లైనా గుర్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మష్రూమ్ గుర్తుపెట్టుకోండి, అండ్ బ్రెడ్ మోల్డ్ పైన పెరిగేది ఈస్ట్. ఓకే. బ్రెడ్స్ పైన పెరుగుతుంది చూసావు కదా, బ్రెడ్ చేసి కొద్దిగా అట్లా పెట్టండి ఒక 2-3 days, అందులో ఇదంతా ఫామ్ అవుతుంది ఈస్ట్. అండ్ ఇంకోటి ఈస్ట్ ఇంకెక్కడ ఫామ్ అవుతుంది? ఈస్ట్ ఇంకెక్కడ మనకి ఇడ్లీ, దోశ పిండి ఒక రోజు ముందే కలిపి పెడతారు కదా, నెక్స్ట్ డేకి అది ఫర్మెంటేషన్ జరిగినప్పుడు ఈస్ట్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ పారాసైటిక్ న్యూట్రిషన్. పారాసైటిక్ న్యూట్రిషన్ అంటే ఇందులో ఉన్న ఆర్గానిజం లివింగ్ ఆర్గానిజం లోకి వెళ్ళిపోతుంది, గెస్ట్ లాగా. లివింగ్ ఆర్గానిజం అప్పుడు ఏమవుతుంది? దానికి హోస్ట్ అవుతుంది. లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఎటువంటి హార్మ్ చేయకుండా లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఎటువంటి హార్మ్ఫుల్ అయితే కాదు ఇది. బట్ వాటి పాపులేషన్ పెరగడం వల్ల మనకి కొంచెం ఇరిటేషన్ ఫీలింగ్ ఉంటుంది, అంటే చిన్నపిల్లల్లో కడుపు ఇలా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది ఈ నులి పురుగులు ఉండడం వల్ల. వాటిని ఏమంటున్నాం మనం? వీటిని వామ్స్ అంటున్నాము. లైస్, లీచెస్, టిక్స్, ఆర్చిడ్స్, రౌండ్ వామ్ అండ్ టేప్ వామ్, ప్లాస్మోడియం ఎక్సెట్రా, ఇవన్నీ కూడా. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈస్ హోలోజోయిక్ న్యూట్రిషన్. హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటే ఎగ్జాంపుల్ మనమే కదా. హోలోజోయిక్ న్యూట్రిషన్ లో ఏం జరుగుతుంది? మనం ఫుడ్ ని డైరెక్ట్ గా తీసుకున్న ఫుడ్ తర్వాత ఏమవుతుంది? డైజెస్ట్ అయి అబ్జర్వ్ అవుతుంది. ఓకే. సో వీ కెన్ టేక్ ఫుడ్ డైరెక్ట్లీ అండ్ దెన్ డైజెస్ట్ అండ్ అబ్జర్వ్ ఇట్. ఎగ్జాంపుల్ అమీబా, పారామీషియం, బర్డ్స్, ఫిషెస్, హ్యూమన్స్. అంటే ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద సాప్రోఫైటిక్ న్యూట్రిషన్స్? మష్రూమ్, బ్రెడ్ మోల్డ్, yeast and some bacteria. What are the examples for the parasitic nutrition? Cuscuta, ticks, lice, leeches, roundworm, tapeworm, plasmodium. Paramecium వేరు, plasmodium వేరు. ఓకే. సో హోలోజోయిక్ న్యూట్రిషన్స్ ఎగ్జాంపుల్ అంటే అమీబా, పారామీషియం, ఎక్సెట్రా. ఓకే. రైట్ డౌన్. Nutrition in plants. Photosynthesis. So it is a process by which plants prepare food by using carbon dioxide and water.
in the presence of sunlight and chlorophyll. The food prepared is carbohydrate, which is stored in the form of starch. Oxygen is released in this process. Okay. So photosynthesis process లో plant food ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారంటే from inorganic substances like carbon dioxide and water. ఇవి వేటి presence లో chlorophyll and sunlight presence లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. అవి ఏ ఫామ్ లో ఉంటుంది ఫుడ్ అనేది? కార్బోహైడ్రేట్ ఫామ్ లో ఉంటుంది. ఓకే. ఆ కార్బోహైడ్రేట్ ఏ ఫామ్ లో స్టోర్ చేసుకుంటుంది ప్లాంట్? స్టార్చ్ ఫామ్ లో స్టోర్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ లో ఏం రిలీజ్ అవుతుంది? ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ chlorophyll the food is prepared by the plants. Okay. The food prepared is what? Here carbohydrate. Ela store cheskuntadi in the form of starch. During this process when gas is released, what is the name of that gas? Oxygen gas is released. Equation for the photosynthesis: 6 carbon dioxide molecules, 12 water molecules. Okay, combined and react in presence of sunlight and chlorophyll gives carbohydrate C6H12O6 and release water molecules, 6 water molecules and 6 oxygen molecules. Okay, 6 CO2 plus 12 H2O in presence of sunlight and chlorophyll. It forms C6H12O6, that is carbohydrate, plus it releases oxygen gas and water molecule. So here we have mainly 3 steps involved in the photosynthesis. Okay, process of photosynthesis takes place in the mainly 3 steps. First step, absorption of light energy by the chlorophyll. అంటే ప్లాంట్ గ్రీన్ లీవ్స్ లో గ్రీన్ లీవ్స్ ఉంటాయి కదా, ఆ గ్రీన్ లీవ్స్ లో క్లోరోఫిల్ ఉంటుంది. ఆ క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటారు. ఓకే. తర్వాత ఏమవుతుంది? ఈ సన్లైట్ అనేది కెమికల్ ఎనర్జీగా స్ప్లిట్ అవుతుంది, అంటే కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఏం చేసుకుంటుంది ప్లాంట్ అనేది? గ్రీన్ లీవ్స్ ఏం చేస్తాయి? సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ లైట్ ఎనర్జీ మళ్ళీ ఎలా కన్వర్ట్ అవుతుంది? కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ కెమికల్ ఎనర్జీ ద్వారా ఏమవుతుందో చూద్దాం. And splitting up of water molecules into hydrogen and oxygen. ఈ లీవ్స్ లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఎప్పుడైతే ఈ సన్లైట్ పడుతుందో ఈ సన్లైట్ అనేది కెమికల్ ఎనర్జీగా మారుతుంది. ఆ మారిన కెమికల్ ఎనర్జీ అనేది వాటర్ మాలిక్యూల్ ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గా స్ప్లిట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇది సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ లో రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. రిడక్షన్ మీన్స్ గెయినింగ్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్ కాల్డ్ as reduction. Adding oxygen is oxidation. Gaining hydrogen is reduction. Gaining oxygen is oxidation. Oxygen gain అయితే oxidation, hydrogen gain అయితే reduction. అంటే కార్బన్ డైఆక్సైడ్ H2 ఓన్లీ హైడ్రోజన్, నాట్ వాటర్, హైడ్రోజన్ ని అబ్జర్వ్ చేసుకుని అది కార్బోహైడ్రేట్ ని ప్రిపేర్ చేసుకుంటుంది, C6H12O6. ఓకే. రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బై హైడ్రోజన్ టు ఫార్మ్ ద కార్బోహైడ్రేట్స్. దిస్ ఈజ్ అబౌట్ న్యూట్రిషన్ ఇన్ ద ప్లాంట్స్. సో ఇందులో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే ఏంటి? ప్లాంట్ ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకుంటుంది? బై యూజింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాట్? సన్లైట్ అండ్ chlorophyll. And the food is prepared carbohydrate which is stored in the form of starch. And during this process oxygen gas is released. What is the equation for the photosynthesis? 6 carbon dioxide molecules, that is 6 CO2 plus 12 water molecules, 12 H2O in presence of sunlight and chlorophyll. It converted into carbohydrate 6, ade glucose antam, C6H12O6 plus 6 water molecules, 6 oxygen molecules. Okay, 6 water molecules and 6 oxygen molecules. How many steps are involved in this process? 3 steps. The first step, absorption of sunlight. And second step, the sunlight converted into chemical energy and water molecules split up into hydrogen and oxygen. And the third step, the reduction of the carbon dioxide. Reduction means adding hydrogen to the CO2. And finally converted into C6H12O6, that is we called as carbohydrate. Okay, these 3 steps are involved in the process of photosynthesis. Now you know that.